ఉద్యమంలో ఎవరు కూడా రోడ్డుపైకి వచ్చి ఈ వర్గీకరణకు మేము వ్యతిరేకం అన్నోళ్ళు లేరు. కానీ ఆఖరి సమయం, ఫలాలందే సమయం, ఎంతోమంది ఎదురు చూస్తున్న సమయంలో ఇట్లాంటి నినాదాలు కావచ్చు, ఇట్లాంటి గలం కావచ్చు, ఇట్లాంటి వాయిస్లు బయటకు వచ్చుడు అండ్ వాళ్ళు సర్కార్లో ఉండి ఒక హోదాలో ఉండి బయటికి చెప్పుడు అనేది ఆందోళన పడుతున్నారు. మనం గమనించాలి, మీరు అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ సాధించి మా పిల్లలకు ఫలాలు అందుతున్న రోజుల్లో మా నోటికాడు కూడు కూడా లాగేశారు. 97లో వర్గీకరణ సాధించాం. ఫలాలు అందుబాటులోకి వచ్చే సమయంలో మా పిల్లలు పల్లెంలో అన్నం తింటున్న సమయంలో మా పిల్లల ముందున్న అన్నం కంచం లాగేశారు. అప్పుడు మేము నష్టపోయినాం. రాష్ట్రపతి ఆమోదంతో 99లో వర్గీకరణ సాధించి 2000 నుంచి అమలు చేయించుకున్నాం. మళ్ళీ 4 ఏళ్ళు తిరగకముందే మా నోటికాడు కూడా మళ్ళా రద్దు చేయించారు. ఇప్పుడు 2024లో మళ్ళీ సాధించి మా బిడ్డలకు ఫలాలు అందించే సమయంలో మళ్ళీ మేము అడ్డుకుంటామని చెప్పి మా నోటికాడు కూడా మళ్ళీ తీసేసే ప్రయత్నం చేయబోతుండ్రు. అయినప్పటికీ ఈసారి ఖచ్చితంగా శాశ్వత విజయం మాదిగలకు దక్కుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా బిడ్డలకు ఫలాలు దక్కి మా బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. పార్లమెంట్లోనే చర్చ జరుగుతూనే ఇది గట్టిగా ఉంటుంది, మాకు కూడా న్యాయం జరుగుతుందని మాలల నుంచి వాదన, అది ఎంతవరకు రైట్ అనిపిస్తుంది? 2004లో ఇదే వర్గీకరణను వ్యతిరేకించే స్వార్థపరులు 2004లో సుప్రీంకోర్టులో వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు అదే ఫైనల్ అన్నారు. అంటే సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్, ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని వాళ్ళే మాట్లాడారు. వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు సుప్రీంకోర్టే ఫైనల్ అయినప్పుడు 6 జడ్జీలు అందులో చీఫ్ జస్టిస్తో వర్గీకరణకు తీర్పు వచ్చినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఫైనల్ కాదు? 5 జడ్జీలు ఇచ్చినప్పుడు ఫైనల్ అని వాళ్ళే చెప్పారు. మరి 6 జడ్జీలు ఫైనల్ ఎందుకు కాదు? భారత రాజ్యాంగం ప్రకారంలో రాజ్యాంగంలో భాగమే సుప్రీంకోర్టు కదా. ప్రజాస్వామ్యం ఈ దేశంలో నిలబడడానికి 4 స్తంభాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. 1 చట్టసభలు, 2 బ్యూరోక్రసీ, 3 న్యాయ వ్యవస్థ, 4 మీడియా. అంతే కదా. ఎవరి పరిధిలో వాళ్ళకు స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నది. మరి ఈ దేశంలో న్యాయం కావాలంటే ఎక్కడికి వెళ్తారు? న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తారు కదా. మరి న్యాయ వ్యవస్థ తీర్పుని మేము ఆమోదించమంటే అర్థమైంది. వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు రాష్ట్రపతులు ఆమోదించిన రోజు ఉన్నది, దాన్ని ఒప్పుకోమంటారు. ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలం అంటారు, మేము ఒప్పుకోమంటారు. కమిషన్ నిర్ణయాలను వర్గీకరణకు అనుకూలంగా వస్తాయి, మేము అంగీకరించమంటారు. సమాజం మొత్తం వర్గీకరణకు అనుకూలంగా ఉంటుంది, మేము లెక్క చేయమంటారు. దళితుల్లో మాల వర్గం తప్ప మిగతా అందరు వర్గీకరణ కోరుకుంటుండ్రు, అయినా సరే మేము అడ్డుకుంటాం అని అంటారు. వాళ్ళకి ఎవరు చెప్పాలా? స్వార్థం తలకెక్కింది, స్వార్థం వాళ్ళకి తలకెక్కింది. ఇంకోరు అవకాశాలు దోసుకోవడానికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అలవాటు పడ్డోళ్ళు అంత ఈజీగా వదులుకోరేమో. కానీ అంతిమంగా ఎవరైతే న్యాయం ఉన్నదో న్యాయం గెలుస్తుంది. ఆ జాతుల బిడ్డలు